మండపేటలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వొద్దని ఇటు టీడీపీలో ఒక వర్గం జనసేన నేతలు డిమాండ్ చేస్తుంటే అటు రాజోలు టికెట్ పొత్తులో జనసేనకు వెళ్లడంపై అక్కడి తెలుగుదేశం క్యాడర్ కూడా నిరసనలకు దిగుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన 1-2 సీట్ల విషయంలోనే మరి ఈ తరహా పంచాయతీలు చూస్తుంటే టీడీపీ జనసేన సర్దుబాట్లు పెద్ద టెన్షనే క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం మండపేట రాజోలు పంచాయతీపై మరి టీడీపీ హైకమాండ్ కావచ్చు, జనసేన నాయకత్వం కావచ్చు ఎలా రియాక్ట్ అవుతోంది? దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఇప్పటివరకు ఎవరైనా స్పందించారంటే జనసేన నుంచి కావచ్చు లేదా టీడీపీ నుంచి కావచ్చు, అండ్ ఇది ఎక్స్పెక్ట్ చేసిన నిరసనేనా? అంటే ముందు నుంచి ఎప్పుడైతే చంద్రబాబు మండపేట రా కదిలరా సభలో ఏదైతే అతను ఎమ్మెల్యే క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పడంతో అప్పుడు అక్కడే ఉన్నటువంటి జనసేన లీలాకృష్ణ కోనసీమకు సంబంధించిన జనసేన ఇన్ఛార్జీలతో కాసేపు ఈ విషయాన్ని మాట్లాడుకున్నారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ లీలాకృష్ణ అదే జనసేనకు సంబంధించినటువంటి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. తర్వాత కామ్ అయిపోయింది అనుకున్నారు. ఈ లోపే మండపేట నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ క్యాండిడేట్ ఎవరైతే వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నాడో, జోగేశ్వరరావుకి అతి దగ్గరగా ఉన్నటువంటి వర్గీయులు కానివచ్చు లేదంటే అనుచరులు కానివచ్చు, జోగేశ్వరరావుకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా 2 రోజుల క్రితం రాజమండ్రిలో షెల్టన్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసుకుంటే నిన్న స్థానికంగా ఉన్నటువంటి నెక్కంటి బాలకృష్ణ దాదాపుగా 500 మంది టీడీపీ నేతలతో ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడున్నటువంటి టీడీపీ జోగేశ్వరరావుకి సీటు కేటాయిస్తే మనకు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఏదైనా సీటు ప్రకటించేటప్పుడు అధిష్టాన పెద్దలు కూడా ఇటు జనసేన నేతని అటు టీడీపీ నేతలు కూర్చోబెట్టి సీటు నిర్ణయించాలి తప్ప సింగిల్ ఎజెండా మీద వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జోగేశ్వరరావు కూడదు అనేది మండపేటలో ప్రస్తుతం రగులుతున్నటువంటి టీడీపీ నేతల్లో ఇదంతా అసమ్మతి బయటపడిపోయింది. ఇటు రాజోలకు సంబంధించి గొల్లపల్లి సూర్యారావు మొన్న 2 రోజుల క్రితం కూడా టీడీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తెలిపారు. గొల్లపల్లి సూర్యారావుకే రాజోలు టికెట్ కేటాయించాలని వాళ్ళంతా కూడా మద్దతు తెలిపారు. నిన్న మళ్ళీ పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో ఒకవేళ టీడీపీ గొల్లపల్లి సూర్యారావుకి మాజీ మంత్రి ఎమ్మెల్యేగా చేసినటువంటి గొల్లపల్లి సూర్యారావుకి ఈరోజు ఈసారి కనుక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఆయన పార్టీ మారిపోవడమా లేదంటే ఏదైనా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక కార్యాచరణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ గందరగోళం మధ్య ఇప్పటికే రాజానగరం రాజోలు సీట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడము, మండపేటతో పాటు శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి ఒక నియోజకవర్గం చంద్రబాబు సభల్లో ప్రకటించడం, అంటే 2 గందరగోళ పరిస్థితి నేపథ్యంలో ఇటు జనసేన నేతలు అలాగే టీడీపీ నేతలు కూడా అసమ్మతులు బయటపడతారని తెలుసుకోవాలి. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి జనసేన అధ్యక్షులు దుర్గేష్ స్పందించారు. ఇవన్నీ కూడా అసమ్మతులు సాధారణంగా సీట్ ఆశించే ప్రతి ఒక్కరు కూడా బయటపడుతుంటారు తప్ప మళ్ళీ పొత్తులో భాగంగా అందరూ కలిసే పనిచేస్తామనేది దుర్గేష్ చెప్తున్నారు. మరి టీడీపీకి సంబంధించి అధిష్టాన పెద్దలు చంద్రబాబు కానవచ్చు, పవన్ కళ్యాణ్ కానవచ్చు ఈ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి నేతలను ఏ రకంగా బుజ్జగిస్తారు, ఒకవేళ పార్టీ మారే ఆలోచనలో ఉంటే కనుక నేతలను పిలిపించి ఏ స్థానంలో పెడతారు? ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇప్పటికే రాజమండ్రిలో కూడా టగ్ ఆఫ్ నెలకొంటుంది. ఎందుకంటే బొచ్చయ్య చౌదరి రూరల్ నుంచి పోటీ చేస్తారన్నారు, కానీ అక్కడ జనసేన నుంచి సీనియర్ నేత కందులు దుర్గేష్ ఉన్నారు. అంటే ఇక్కడ మండపేట కానివచ్చు ప్రస్తుతం రాజులు మాత్రమే బయటపడ్డాయి. ఇక మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? ఎందుకంటే పార్టీ నమ్ముకుని జనసేన నమ్ముకుని సీనియర్ నేతలు ఉన్నారు, టీడీపీకి నమ్ముకున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీళ్ళ జాబితాకు సంబంధించి వీళ్ళ అసమ్మతి నేతలకు సంబంధించి ప్రత్యేకంగా పిలిపించుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అటు టీడీపీ కార్యకర్తలు నేతలను ఇటు జనసేన కార్యకర్తల నేతలు పిలిపించుకుని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇంకా అసమ్మతులు బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఈరోజు రా కదలరా సభ కూడా రాజమండ్రిలో ఉన్న నేపథ్యంలో జనసేన నేతలు ఎంతమంది తరలి వస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారు, చంద్రబాబు ఏం ప్రకటించబోతారో లేదంటే జనసేన నేతలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఉత్కంఠగా ఉంది. ఇంకా అసమ్మతులు కొనసాగుతూనే ఉన్నారు. రైట్ సత్య.